హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మధ్యలో స్టార్టింగ్ ఫస్ట్ యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేశాను. మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. లైఫ్‌లో ప్రతి ఒక్కరికి చాలా చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. యూ ఆల్ అబౌట్ నో దోస్ థింగ్స్. కానీ మనము ఆ డిస్ట్రాక్షన్స్ దాటి ఎలా ముందరికెళ్తున్నాము అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అసలు. నిజంగా. మనము ఇప్పుడు లైఫ్ ఏందంటే మనకు చాలా లెసన్స్ నేర్పించడానికి చాలా ట్రై చేస్తున్నాం. డైలీ ఒక్కొక్క టాస్క్ ఇస్తాం. కానీ మనము ఆ టాస్క్‌ల నుంచి మనమేం నేర్చుకున్నాము అన్న దాని మీదే నెక్స్ట్ మన ఫ్యూచర్, మన గ్రోత్ అనేది ఆధారపడి నేను మధ్యలో ఫస్ట్ ఏది చేంజ్ అవుదాం అని చెప్పేసి డైలీ హ్యాబిట్ ట్రాకింగ్ స్టార్ట్ చేశాను. 'అటామిక్ హ్యాబిట్స్' బుక్ చదివి దట్స్ సూపర్ బుక్. దట్ చేంజ్డ్ మై లైఫ్. అండ్ అగైన్ మళ్ళీ మధ్యలో హ్యాబిట్ ట్రాకింగ్ స్టార్ట్ చేస్తూ కొన్ని మనము ప్రీవియస్‌గా చేసిన తప్పులుంటాయి గదా! అవన్నీ మనని కర్మ ఎప్పటికి వీడి వెంటాడుతుంటదంటారు చూసారా? అలా మళ్ళీ స్టార్ట్ చేసింది వెంటాడడం నాతోటి. సో, మళ్ళీ మధ్యలో కొంచెము ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అవన్నీ వచ్చేసేసి మధ్యలో ఆపేసేసాను. ఆపేస్తే ఏం చేసాము, మళ్ళీ తప్పులు చేయడం స్టార్ట్ చేస్తాం. జరిగేదదే. నువ్వు ఎప్పుడైతే గనక ఒక పాత్ నుంచి డైవర్ట్ అయ్యి పక్కకొచ్చావంటే గనక అడ్డదారి నుంచి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నావంటే గనక మళ్ళీ తప్పులే చేస్తావు. మళ్ళీ అప్పుడు లైఫ్ ఏందంటే గనక మళ్ళీ మనకి ఇంకో ఛాన్స్ ఇస్తది. అర్రే! మూసుకొని సరైన దారిలో వెళ్ళరా, అంతకుముందు మంచి లైఫ్ వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసావు. మంచి పాతేసుకున్నావు. 5 కిలోమీటర్లేసేసి ఇంకొక 5 కిలోమీటర్లేస్తే ఇంకా లైఫ్ బావుంటది. నెక్స్ట్ హైవే మీదకెళ్తా అనుకున్నప్పుడు 5 కిలోమీటర్ తర్వాత సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది లైఫ్. ఇలా చాలా మంది జరుగుతుంటది నాకు తెలుసు. నేను నాలాంటి వాళ్ళే చాలా మంది ఉంటారు కాబట్టి. ద సేమ్ థింగ్ నేను కూడా మళ్ళీ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఫ్రెష్ అని చెప్పేసి రీస్టార్ట్ యువర్ పాత్ అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అందులో మెయిన్ పార్ట్‌గా ఫస్ట్ నన్ను నేను మార్చుకోవాలనిపించింది. నాకు నేనే చండాలంగా అనిపించింది. సో, ఐ నీడ్ టు చేంజ్ మై సెల్ఫ్ అని చెప్పేసి నీట్‌గా కొంచెం రెడీ అయిపోయేసేసి ఇదిగో ఇలా ఉన్నాను మీ ముందు. సో గైస్, యాహ్! యాస్ పార్ట్ ఆఫ్ టుడే మై హ్యాబిట్ ట్రాకింగ్, ఐ స్టార్టెడ్ ఎ బ్యూటిఫుల్ బుక్ దట్ ఈస్ మిస్‌బిలీఫ్. నాకు ఆ కంటెంట్ అనేది చాలా బాగా నచ్చింది. రైటర్ రాసిన విధానం అసలకి డాన్ అరేలి సూపర్బ్ రాసారు. అండ్ ఐయామ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ ఎవ్రీ డే a topic purely unscripted. You guys enjoying this watching the video. If you want a good content about purely unscripted content, please subscribe to my channel. Guys, bye.